నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఎవరైనా ఖాళీగా ఉన్నారనుకోండి, ఇంట్లో ప్రతి ఒక్కరూ తిడతారండి. ఈ లోకం పని చేసే వాళ్ళనే గుర్తిస్తుందండి. అలా అని మనం పని చేస్తూనే పోతామండి. మనము పడుకుంటాం కానీ రిలాక్స్ అవుతున్నామో లేదో చెక్ చేసుకోమండి. దానివల్ల మనకి సీరియస్ మెంటల్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. పడుకుంటేనే రిలాక్స్ కాదండి. కాబట్టి ఈ రిలాక్సింగ్ అవ్వటానికి, మనము నిద్రించటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గిల్ట్ క్యారీ చేయకండి. మీకోసం మీరు తీసుకునే టైం, మీ మీద ఇన్వెస్ట్ చేసుకునే డబ్బులు ఎప్పుడు వేస్ట్ అవ్వండి. చాలామంది నేను కామన్గా వినేది, అరే ఇది చేయాలా, పని పాట లేని వాళ్ళు చేయాలి, మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకుంటారండి. మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ఇప్పుడు తెలియదండి. ఫ్యూచర్లో మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు మీకోసం ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే రిలాక్స్ అవ్వటానికి, మీకు నచ్చిన పనిని చేయటానికి ట్రై చేయండి. చూడండి, నచ్చిన పని అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటము, గిటారో ఏదో ఒక కొత్త సంగీతం నేర్చుకోవటము, ఇలాంటి వాటిల్లో మనం చేయటం వల్ల తెలియకుండానే మెంటల్లీ రిలాక్సేషన్ అవుతుంది. మీ రెస్పాన్సిబిలిటీస్ని పక్కన పెట్టి మీకోసం మీరు కొన్ని క్షణాలు కేటాయించి యోగా సాధన చేయండి. అలాగే లేదా నచ్చిన పనిని చేయండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ఇవాళ మన సాధనలో మొదటిగా మనం ప్రాణాయామతో మొదలు పెడదామండి. మనం ఇవాళ చేయబోయే ప్రాణాయామ పేరు కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామకి మనము సుఖాసన లేదా సిద్ధాసనాలో కూర్చోవచ్చు. ఇవాళ నేను సిద్ధాసనాన్ని అడాప్ట్ చేస్తున్నానండి. చూడండి, ముందుగా ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తూ, ఆ తర్వాత ఇంకో కాళ్ళని తర్వాత పైన ఇంకో కాళ్ళని ప్లేస్ చేస్తూ సిద్ధాసనాలో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని మనము తొడల పైన పెడుతూ వెన్నుముక్కని ఎరెడ్గా చేస్తూ ఐస్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు డీప్గా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు ఈ భాగంలో మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు లోపల వైపున పుష్ చేయండి. చూసారు కదండి, కపాలభాతి ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము అబ్డామినల్ మజిల్స్ ఈ భాగంలో మనము లోపల వైపున ఎక్సలేషన్తో పుల్ చేస్తున్నామండి. మనము శ్వాస తీసుకోవటంలో అసలు ధ్యానం పెట్టట్లేదండి. ఓన్లీ శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే ఈ భాగంని లోపల వైపున పుష్ చేస్తున్నాము. ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడున్న మజిల్స్ని టోన్ చేస్తున్నాము. అలాగే బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. మనకి కపాలభాతి, కపాల అంటే మన స్కల్ అండి, భాతి అంటే షైన్, మెంటల్లీ క్లారిటీ తేయటానికి మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ కపాలభాతి ప్రాణాయామ. మధ్యలో గ్యాప్ని తీసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి.
వెనక 2 చేతుల్ని దగ్గరగా పెడుతూ మనము చేతులని కళ్ళపైన పెట్టి ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ముందుగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళని తెరవండి. కపాలభాతి ప్రాణాయామ వల్ల కూడా ఎనర్జీ అప్లిఫ్ట్ అవుతుందండి. ప్రాణాయామ అంటేనే లోపల ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయటానికే కాబట్టి మీకు ఏ ఆలోచనలు వచ్చినా కళ్ళని తెరవకుండా ఉండటం చూసుకోండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను చాలామందిని చూశాను ప్రాణాయామ చేసేటప్పుడు మైండ్ డిస్టర్బ్గా ఉండో లేదా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. కళ్ళని తెరిచి కళ్ళని క్లోజ్ చేస్తూ ప్రాణాయామాన్ని చేయండి. ఇదండి కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని మనము రోజు మన సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేద్దాం. ఇవాళ మన ఆసన సాధనాలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉట్కట్ ఆసన. దీన్ని ఇంగ్లీష్లో చైర్ పోజ్ కూడా అంటారండి. ఆసన ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. 2 కాళ్ళని జోడిస్తూ మనము తాడాసనాలో నిల్చుంటాం. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని మనము పైకి రేస్ చేయొచ్చండి లేదా ముందుకి స్ట్రెచ్ చేయండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. శ్వాసని వదిలేటప్పుడు మీ సీటుని ముందుగా వెనక్కి తీసుకెళ్ళి ఆ తర్వాత కిందికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు నేను నా ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్తూ వెనకాల వైపున చూస్తున్నాను. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని వెనకాల వైపున తీసుకెళ్ళాను. మళ్ళీ సెంటర్కి వచ్చేసి మెల్లగా మీ కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి ఉట్కట్ ఆసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని యాడ్ చేసాము, హ్యాండ్స్ని వెనక్కి స్ట్రెచ్ చేసి. దీనివల్ల వెన్నుముక్కకి చాలా మంచి ట్విస్ట్ అవుతుందండి. కాబట్టి వెన్నుముక్కని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అలాగే మన మోకాళ్ళ పైన ప్రెషర్ ఎక్కువగా పడుతుందండి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా లెగ్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాం. మధ్యలో కావాలంటే రెస్ట్ తీసుకొని అటు ఇటు వాక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. క్లైమేట్ చూడండి చాలా బాగుంది. నాకు ఇలాంటి నేచర్లో యోగా సాధన చేయటం చాలా ఇష్టం అండి. కాబట్టి అవుట్డోర్కి వచ్చి ఎంతైతే అంత చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా మన మోకాలు ఇలా కాకుండా చూసుకోండి. దానివల్ల డ్యామేజ్ అవుతుంది. మీ మోకాలు కాళ్ళని క్రాస్ కాకుండా చూసుకోండి. ఇదండి ఉట్కట్ ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. చాలామంది నన్ను అడిగే కామన్ ప్రశ్న ఏంటంటే యోగా సాధన ఎటువంటి సమయంలో చేయాలి? తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మన బాడీ ఆ టైంలో చాలా తొందరగా సాధనాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలో మీకు కుదిరితే చేయండి, లేదా సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ముందు కూడా చెప్పానండి, ఈ సమయంలో ఎప్పుడైతే డే ఉండదు అలాగే నైట్ ఉండదు అలాంటి సమయంలో సాధన అన్నది చేయాలండి. ఆ టైంలో మన నేచర్ కూడా ఒక మెడిటేటివ్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి సాధన మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.
తెల్లవారుజామున చూడండి, అది పగటి కాదు అటు రాత్రి కాదు, ఆ సమయం చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో చీకటి పడే ముందు ఉన్న క్లైమేట్లో మనం సాధనాన్ని చేయటం వల్ల మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. అలాగే మనము ఆధ్యాత్మికంగా గ్రో అవ్వటానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. అలాగే చూడండి, ఇలా కాకుండా వెన్నుముక్కని ఎరెక్ట్గా ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు నేను ఎడమ వైపున టర్న్ అవుతూ 2 చేతులని కింద పెట్టి శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి నేను ఎడమ వైపున టర్న్ అయ్యాను. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఇదండి భూనమనాసన. ఈ ఆసనాలో మనము భూమికి శిరస్సుని ఆనించడం చాలా ముఖ్యమండి. మీకు కుదరకపోయినా పర్లేదు, ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. అలాగే సీటుని ఎత్తకుండా మనము శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి సైడ్స్లో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయటానికి, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చాలామందికి లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్నా, మన వెన్నుముక్కకి స్టిఫ్గా అయిపోయినా కూడా అలాంటి వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి భూనమనాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం మోకాళ్ళ పైకి రావాలి కాబట్టి చూపిస్తానండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున వెళ్తున్నాను. ముందుగా మనం ఇలా మోకాళ్ళ పైకి వచ్చి కుడి కాళ్ళని నేను కుడి వైపున తీసుకెళ్ళానండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ బెండ్. మెల్లగా రిలాక్స్ అవుతాం. పరిఘాసన ఎలా చేయాలో చూపించాను. మనం చూసినట్టయితే లెగ్ని పక్కన స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ని రేస్ చేసి బెండ్ అవ్వటం వల్ల సైడ్ ఫ్యాట్స్ని కరిగించడానికి, ఆబ్లిక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ పరిఘాసన. పరిఘాసన రోజు చేయటం వల్ల ఎవరికైనా నడుము ఎక్కువగా ఉన్న వాళ్ళకి నడుము సన్నగా అవ్వటానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి పరిఘాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. ఈ ఆసనాన్ని వజ్రాసనాలు కూర్చొని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ ఆసన చేసే ముందు ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అవుతున్నా ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ విమెన్స్ అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాకి మనము ఆది ముద్రాన్ని చేస్తున్నాము. బొటన వేలని లోపలికి తీసుకెళ్తూ మిగతా 4 వేలని ఫోల్డ్ చేయండి. దీన్ని ఆది ముద్ర అంటారు. ఈ ముద్రని చూడండి పొట్టకి కింద భాగంలో పెట్టడానికి ట్రై చేయండి. వన్స్ మనము ప్లేస్ చేసిన తర్వాత శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చేతులని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, మండుకాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మనకి ఈ మధ్య ఏది పడితే అది బయట తినటం వల్ల, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అన్నవి ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మండుకాసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని ఇంకొకసారి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనము స్ట్రెంథనింగ్కి అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఈ మధ్య మనం ఎక్కడ చూసినా మెట్రోలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కువగా ఫోన్లలోనే ఉంటున్నారండి. లేదా ఆఫీస్ వర్క్ మీద ఎక్కువగా నైట్స్ మేలుకొని ల్యాప్టాప్ మీదనే కూర్చుంటున్నాం. కాబట్టి ఐ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి కొన్ని మూమెంట్స్ చేయటం చాలా అవసరం అండి. చాలా సింపుల్గా ఉంటాయి. మన ఐస్ని అప్ అండ్ డౌన్ మూమెంట్, అలాగే సైడ్స్ మూమెంట్, మనము డయాగ్నల్గా చూడటం, కళ్ళతో సర్కిల్స్ని గీయటం, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చేయటం వల్ల మనకి ఐ మజిల్స్ రిలాక్స్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా వెళ్తుందండి. అలాగే స్క్రీన్ టైంని మీరు ఎంత అయితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే అండి, వర్క్ అయిపోగానే వర్క్ మాస్క్ని తీసేయాలి. ఆ ఫోన్ని పక్కన పెట్టేసి మన కోసం సెల్ఫ్ కేర్ తీసుకోవటానికి మన లెగ్ని మసాజ్ చేసుకోవటము, హెడ్ని మసాజ్ చేసుకోవటము, ఇలాంటివి చిన్న చిన్నవి సెల్ఫ్ కేర్ చేయటం వల్ల మనకి ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.